కలర్ మీ ఇష్టం అండి. గోల్డెన్ బ్రౌన్ రావాలి అంటే గోల్డెన్ బ్రౌన్, వైట్గా తీసుకోవాలంటే వైట్, మీ ఇష్టం అది. సో తీసేసుకున్నామండి. సో చూసారా షేప్స్ ఎంత బాగా వచ్చాయో. కాలిపోతున్నాయండి, మీ ఇష్టం. నేను కొన్ని వైట్గా తీసుకుంటాను, కొన్ని గోల్డెన్ బ్రౌన్ తీసుకుంటాను. చూసారా ఎంత టేస్టీగా ఫ్లఫీగా కరెక్ట్ షేప్తో హోటల్లో ఉన్నట్లే ఉన్నాయి, కరకర అని. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వడ చేయడం ఎలాగో చూపిస్తున్నాను. చాలా ఈజీగా అనిపించవచ్చు మేదువడ, బట్ కొంతమందికి ఏంటంటే షేప్స్ రావు, సరిగ్గా కాలదు. హోటల్ స్టైల్లో క్రిస్పీగా మృదువుగా ఎలా రావాలనేది ఫ్లఫీగా చూపిస్తున్నాను. సో ఓవర్ నైట్ 7 to 8 hours నానబెట్టిన మినపప్పు తీసుకున్నాను. నేను రౌండ్ మినపప్పే తీసుకున్నానండి, దబ్బలొద్దు, ఇవే బాగా వస్తాయి. సో ఇలాగా ఫిల్టర్లో వేస్తే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వాటర్ ఎక్కువైనా వడ షేప్ అనేది రాదు. సో ఒక 10 minutes ఇలా పెట్టేసామంటే వాటర్ అంతా ఇదైపోద్ది. తర్వాత మనం జార్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకుందాం. ఇంకొక ఏంటంటే కొంతమంది సాల్ట్ యాడ్ చేసేస్తారు. సాల్ట్ అస్సలు యాడ్ చేయకూడదు. గ్రైండ్ చేసేటప్పుడు ఉత్త మినప్పప్పే వేయాలి, సాల్ట్ యాడ్ చేయకూడదు. సో జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో జార్లోకి తీసుకున్నానండి. సో లిటిల్ వాటర్, ఎందుకంటే ఒక 2 spoons అనుకోండి అంతే, అంతకన్నా ఎక్కువ యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే మరీ ఇదిగా అయిపోతుంది. సో కొంచెం గట్టిగా స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. సో మిక్సీ అస్సలు తిరగట్లేదు మనకి గ్రైండ్ చేయడానికి అన్నప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. లిటిల్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ తిరుగుతుంటే కొంచెం మొరాయిస్తుంది, బట్ ఇట్స్ కామన్ వడలో. సో మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి, తిరగట్లేదు అనమాట, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను, మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేస్తున్నాను. పిండి కలిపేదే మెయిన్ అండి. ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను పిండి కలిపేలోపు. సో చూసారా ఎంత ఫ్లఫీగా ఎలా వచ్చిందో. సో ఇప్పుడు పిండి కలిపేటప్పుడే టెక్నిక్ అంతా ఉంది. సో ఈ పిండి కలిపేటప్పుడే టెక్నిక్ ఏంటంటే బియ్యపిండి, ఒక 2 spoons బియ్యపిండి వేస్తున్నాను. వేసి బాగా కలుపుతున్నాను. సో బాగా ఇట్లా బీట్ చేయాలా. బీట్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోయి ఫ్లఫీగా వస్తుందండి. ఇంకొక టెక్నిక్ ఏంటంటే వాటర్ పెట్టుకొని ఈ వాటర్లో పిండి వేస్తే ఇలా పైకి తేలాలన్నమాట. సో కొద్దిగా తేలిందంటే సో ఇంకా కొట్టాలా అని అర్థం అనమాట. తేలలేదు కాబట్టి ఇంకా ఒకసారి బీట్ చేయాలి అని. ఇది మెత్తటి పిండి, ఇది చూద్దాము, ఇది వేసి చూద్దాము. ఇది కూడా బీట్ చేశాను, ప్లెయిన్ పిండి. సో చూసారా ఇంకొద్దిగా బీట్ చేయాలి అని అర్థం. సో మెయిన్ టిప్ ఏంటి అంటే చెప్పాను కదా, పిండి ఇలా వాటర్లో వేస్తే పైకి తేలాలి, కిందకి వెళ్ళిపోకూడదు. సో తేలిందండి, తేలింది, చూసారా కనిపిస్తుందా. సో మనం బీట్ చేసింది సరిపోయింది అని అర్థం అనమాట. లేదు అడుగుకి వెళ్ళిపోయింది అంటే ఇంకొంచెం బీట్ చేయాలన్నమాట. సో నేను ఫస్ట్ ప్లెయిన్ వేసుకుంటాను. ఒక ఇట్లాంటి కవర్ తీసుకొని వాటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేయొచ్చు, మీ ఇష్టం. నేనైతే వాటర్ అప్లై చేస్తున్నాను. సో ఇలా రౌండ్ బాల్ తీసుకొని వాటర్ ఫింగర్ అద్దుకొని సో ఇలా హోల్ పెట్టి తీసివేయడమే అండి. సో వదిలేటప్పుడు జాగ్రత్తగా వడండి. సో ఇలా తట్టానండి, తట్టి ఇలా తీసుకొని చిన్నగా వదలలేదు, చేతి మీద పట్టుకొనైనా వదలచ్చు. ఫస్ట్ ప్లెయిన్ వేసానండి. ఇవన్నీ ప్లెయిన్ వడలు, అవన్నీ మసాలా వేసున్నాను. ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర కనిపిస్తుంది కదా. సో ఎప్పుడైనా వడ కాల్చేది మీడియం ఫ్లేమ్లో కాల్చాలి, మరీ హై పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కాల్చాలండి. సో మనం ఏంటంటే బియ్యపిండి వేసాము. బియ్యపిండి ఎందుకు వేసామంటే పైన క్రిస్పీగా రావడానికి. సోడా ఆప్షన్ అండి, కంప్లీట్ మీ ఇష్టం. సోడా అనేది వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. సో ఇవి 4 ప్లెయిన్ వడలండి. పిండి ఎంత వచ్చిందో అంత వేసాను. ఇవి 2 మసాలా వడలు. కావాలంటే కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి ఉంటే కొబ్బరి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ వేసుకోవచ్చు, అది మీ టేస్ట్కి తగ్గట్టు. సో మీడియం ఫ్లేమ్లో ఆ బబుల్స్ ఆగిపోయే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూసారా షేప్స్ ఎంత బాగా వచ్చాయో.
ఇడ్లీ కూడా పెట్టానండి నేను. సాంబార్ రెడీ చేశాను. సో ఇడ్లీ, సాంబార్, వడ, చట్నీ ఈ 4 అనమాట. సో వేగనిద్దాం బాగా. చూసారు కదండి, ఇట్లా బబుల్స్ ఆగిపోతాయి అన్నమాట. కొద్దిగా ఆగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారండి వడ, నేను మీకోసం ఒక్కటి తుంచి చూపిస్తాను. చూసారా అండి, బాగా బాయిల్ అయింది. మీకు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అంటే సోడా వేసుకోకుండా ట్రై చేయండి, అప్పుడు కూడా మెత్తగానే వస్తాయి, గడ్డికి ఏం రావు. సో ఇది ప్లెయిన్ వడ అండి, ఏం వేయలేదు, ఆనియన్ మసాలా ఏం వేయకుండా. ఇవి ఆనియన్, చిల్లీ ఇవన్నీ వేసాను. సో చట్నీ, సాంబార్, వడ రెడీ అండి. ఎంతో టేస్టీ ఫ్లఫీగా వచ్చే నేను చెప్పే టిప్స్ పాటించండి, ఖచ్చితంగా మీకు హోటల్ స్టైల్లో వడ వస్తుంది. మీ ఫ్యామిలీ అంతా ఇష్టపడతారు, సూపర్గా చేసామంటారు. సో నా ఛానల్ మీకు ఇష్టమైతే, నా టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.